తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేజీహెచ్కి కురుపాం బాధితులు క్యూ కడుతున్నారు. బాధితుల సంఖ్య 45కి చేరుకుంది. పచ్చ కామెర్ల లక్షణాలతో కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు బాధపడుతూ ఉన్నారు. 4 వేర్వేరు వార్డుల్లో వారికి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరింత సమాచారం అందిస్తారు. తీవ్ర అస్వస్థకు గురై కేజీహెచ్లో చేరుతున్న కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 45కు ఆ సంఖ్య చేరించి మనతో ఇదే అంశంలో మాట్లాడేందుకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఉన్నారు. చెప్పడం మనం ఇప్పటి వరకు ఎంతమంది టోటల్గా అడ్మిట్ అయ్యారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇంతవరకు 45 మంది వచ్చారు. నిన్న సాయంత్రం వరకు 37గా ఉన్నారు. మళ్ళీ రాత్రి ఇంకొక 8 మంది వచ్చారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వాళ్ళు కొంచెం జాండీస్ బిలిరూబిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ బెటర్ సర్వీస్ అందుతాయని వాళ్ళు పంపించారు తప్ప అందరూ స్టెప్. ఓవరాల్గా అందరూ ఏజ్ గ్రూప్లో పిల్లలే మేడం? అందరూ 15 years బిలోనే. కొంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికైతే మనకి 15 members పీడియాట్రిక్ వార్డులో పెట్టాం. అంటే 13 బిలో వాళ్ళందరినీ అక్కడ పెట్టాం, 13 అబవ్ వాళ్ళందరినీ ఐసోలేషన్ వార్డ్ అని అక్కడ పెట్టాం. బిలిరూబిన్ 5 పాయింట్లు దాటి ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్పారు అని చెప్తున్నారు అక్కడ నుంచి, పార్వతీపురం నుంచి. అవునండి, అవును. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేడం వీళ్ళకి? వీళ్ళు ఫస్ట్ టెస్టులు చేస్తున్నాం. వాళ్ళలో కొంతమందికి హెపటైటిస్ A వైరస్ పాజిటివ్ వచ్చింది. కాకుండా అల్ట్రాసౌండ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంటే కారణం కనుక్కునే పద్ధతిలో అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మాకు ఓవరాల్గా అన్ని రిపోర్ట్లు రావాలి, ఎందుకంటే వీళ్ళందరూ స్పెల్స్లో వచ్చారు, అందరూ ఒక్కసారి రాలేదు. సో కొంతమంది వచ్చాయి, కొంతమంది రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ఒక ఎక్స్పర్ట్ టీంని పెట్టాం. వాళ్ళు అనలైజ్ చేస్తారు మొత్తం ఓవరాల్ రిపోర్ట్ స్టేటస్. అది అయినాక మేము చెప్పగలుగుతాం. అంటే వీళ్ళందరూ చెప్పాను కదా, బిలిరూబిన్ 5 అబవ్ ఉన్న వాళ్ళని ఇక్కడ పంపించారు. అవి తగ్గడానికి కొంచెం క్రమం ఉంటుంది, కొంచెం స్లోగా తగ్గుతాయి. కొంతమందికి రిపీట్ చేస్తున్నా వాళ్ళకి ఆల్రెడీ తగ్గుముఖంలో ఉన్నాయి. మాకు నమ్మకం ఒక 5-7 daysలో మెజారిటీ ఇంప్రూవ్ అయ్యి ఇంటికి పంపగలమేమో అనుకుంటున్నాం. వారం రోజుల పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే విద్యార్థులను చికిత్స పొందారో వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో ఉంచాలి. వాళ్ళకి క్రమంగా నయమైన తర్వాత వాళ్ళకి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV 9 విశాఖపట్నం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.